ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెనక శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్ బాబును అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరికి వేల కోట్ల రూపాయల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు శరత్పై అభియోగాలున్నాయి. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్లోని 12 కంపెనీలకు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్గా ఉన్నారు. ఈ కేసులోనే గతంలో హైదరాబాద్కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్య కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెనక శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్ బాబును అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరికి వేల కోట్ల విలువైన రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు శరత్పై అభియోగాలున్నాయి. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్లోని 12 కంపెనీలకు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోని డైరెక్టర్గా ఉన్నారు. ఈ కేసులోనే గతంలో హైదరాబాద్కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇది అధికారులు మరింత దూకుడు పెంచారని చెప్పుకోవాలి. అయితే ఈ మద్యం కేసుకు సంబంధించి మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ ఇద్దరి దగ్గర నుంచి కూడా మరిన్ని వివరాలు చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను సాయంత్రం సమయాల్లో కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి ఈడీ అధికారులు ఒక ప్రత్యేక కోర్టులో కూడా వీరిద్దరిని హాజరుపరిచారు. వీరికి సంబంధించినటువంటి తదితర వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శరత్ చంద్రకు సంబంధించినటువంటి 12 కంపెనీలకు కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న శరత్ చంద్రకు సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రధాన నిందితుడిగా కూడా భావించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అనేక సందర్భాలలో కూడా శరత్ చంద్రతో పాటుగా విజయ్ బాబు ఇద్దరు కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులుగా ఈడీ అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే 12 కంపెనీలకు సంబంధించినటువంటి 8 డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి శరత్ చంద్రకు సంబంధించి శరత్ చంద్రారెడ్డికి సంబంధించి దాంతో పాటుగా ఆ కంపెనీలకు మేనేజర్ గా వ్యవహరిస్తున్నటువంటి విజయ్ బాబులపై కూడా ఈడీ అధికారులు దూకుడు పెంచారు. వారిని విచారణ భాగంగా వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా కూడా సెప్టెంబర్ 21, 22, 23 తేదీలలో వారికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా చేపట్టిన నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకోవాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితుల మేరకు మొన్న సాయంత్రం సమయాల్లో అదుపులోకి తీసుకున్నారు. వెంటనే కూడా నిన్న ఈవినింగ్ సమయాల్లో ప్రత్యేక కోర్టు ఢిల్లీకి సంబంధించిన ఈడీ అధికారుల ప్రత్యేక కోర్టులో కూడా హాజరుపరిచిన నేపథ్యంలో గతంలో అరెస్ట్ చేసినటువంటి ఈడీ కేసుకి సంబంధించిన లిక్కర్ స్కామ్ కేసులో తీసుకున్నటువంటి ఎండోమెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి బోయినపల్లి అభిషేక్ తో పాటుగా మరొక సిబిఐకి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా
తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా దీంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మరిన్ని హస్తాలు ఉన్నాయంటూ కూడా ఈడీ అధికారులు అయితే వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కొన్ని కోట్ల కుంభకోణం జరిగింది అంటూ కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు పేర్కొంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అనేక మంది నేతలకు సంబంధించినటువంటి పేర్లతో పాటుగా పలు కంపెనీలకు సంబంధించినటువంటి పేర్లు కూడా బయటికి రావడం కొంత కలకలం రేగుతుంది. దాంతో పాటుగా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి అనుసంధానంగా మరికొన్ని ఈడీ రైట్స్ కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శరత్ చంద్ర రెడ్డితో పాటుగా ఆ విజయ్ బాబు, వీరిద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది నేతలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా గుర్తిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బోయినపల్లి అభిషేక్ తో పాటు వీరిద్దరిని కూడా జత చేస్తే మరిన్ని విషయాలు మరింత మంది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈడీ అధికారులు పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అదే తదుపరి విచారణ అంతా కూడా జరపాలంటూ కూడా మళ్ళీ కస్టడీకి తీసుకుంటామంటూ కూడా ఈడీ అధికారులు కోర్టును అయితే కోరడం జరిగింది. అయితే వారికి సంబంధించినటువంటి అనుమతి లభిస్తుందా లేదా అన్నటువంటి విషయాలు అయితే కొంత వెలుగు చూడాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే వీరి దగ్గర నుంచి మరింత డేటా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరికొందరు వ్యక్తులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరింత కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే వెల్లడించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా మరికొందరు వ్యక్తులు వచ్చేటువంటి అవకాశాలతో పాటుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కోట్ల రూపాయలు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితుల మేరకు వారి అన్నిటికి సంబంధించి డీటెయిల్స్ రావాలంటే వీరికి మరొక వారం రోజుల పాటు సిబిఐ కస్టడీలో ఉండాలి అంటూ కూడా ఈడీ కస్టడీలో ఉండాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.